వచ్చేసింది మీరేను. మధ్యాహ్నం ఫుల్గా ఎండలేకపోయినా సాయంత్రం అయ్యేసరికి మాత్రం చల్లటి గాలి అలాగా మబ్బులు అయితే వేస్తుంది. పడిన వర్షం ఏం లేదు కానీ పైన బట్టలు ఆరేస్తుంటే అవి హడావిడికి వెళ్ళి తీయాల్సి వస్తుంది. అలాంటి టైంలో మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది, ఎక్కడున్నావు అని అడిగింది. ఈరోజు సాయంత్రం అయితే నేను డ్యూటీకి వెళ్ళలేదని తనకి చెప్పాను. ఇంక అంతే ఆలస్యం, ఒక 5 నిమిషాల్లో మా ఇంట్లో వచ్చింది. ఇంకా వెంటనే వచ్చేటప్పుడు తను ఖాళీగా అయితే అస్సలు రాదు, వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకునే వస్తుంది. అలాగైతే ఏం తీసుకొచ్చిందో మీకు కూడా నేను చూపిస్తాను. ఇగోండి మిరపకాయ బజ్జీ చాలా వేడిగా ఉన్నాయి, అప్పుడే దగ్గరుండి వేపించి మరీ తీసుకొచ్చింది. అలాగే మసాలా గారెలు కూడా తీసుకొచ్చింది. ఇంకో ప్యాకెట్ ఏంటో సమోసా అనుకున్నాను, కానీ అది కూడా మిరపకాయ బజ్జీ అని. ఇంకా అవైతే ప్లేట్లో పెట్టుకొని ఇంకా నేనైతే తిందామని అయితే ఇలా పెట్టుకున్నాను. అందులో నాకైతే మసాలా గారు అయితే అస్సలు ఇష్టం ఉండదు, కానీ అదైతే మీకోసం అయితే చిన్న ముక్క నేను తినేస్తున్నాను మీ వంతుగా. ఇంకా తర్వాత అయితే మిరపకాయ బజ్జీ అయితే టేస్ట్ చూస్తున్నాను. వేడివేడిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేయండి.